పక్కదావన పడుతుంది కానీ మీరు కానీ అధ్యక్ష గారు నేను రోజా గారు మాట్లాడిన మాటలకి సమాధానాలు చెప్పడం నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే ఆ ఋషితేశ్వరి తల్లిదండ్రులు నేను హోటల్కి పిలిపించుకున్నానని చెప్పారు. ఆయిషా మీరా తల్లిదండ్రులాగా వాళ్ళు ఊరు వాడ మాకు న్యాయం చేసి తిరగలేదు. ఇన్సిడెంట్ అయిపోయిన రోజు సేమ్ డే నేను నాగార్జున యూనివర్సిటీలో వెళ్ళిన రోజు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఊర్లో ఫంక్షన్లో ఉండి ఇట్లా మీరు వెళ్ళారట సార్ యూనివర్సిటీకి, ఇట్లా ఈ విధంగా జరిగింది, మీరు ఒక కమిటీ వేస్తున్నారట, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆ కమిటీలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ ప్రిన్సిపల్ పేరు పెట్టారట, ఆ ప్రిన్సిపల్ని కూడా తీసేయండి సార్ అని చెప్పి వాళ్ళ తండ్రి నాకు అక్కడి నుంచే నేను యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేశాను. చేస్తే నేను వెంటనే ఆ కమిటీ పేర్లు చూస్తే ప్రిన్సిపల్స్ ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే అలిగేషన్స్ ఉన్న ప్రిన్సిపల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ లేదు, మీరు అటువంటి ఆందోళన అవసరం అని చెప్పి చెప్పడం. తర్వాత ఆ కమిటీ కూడా మొత్తం ప్రిన్సిపల్స్, సీనియర్ టీచర్స్, స్టూడెంట్స్తో కలిపి కమిటీ వేసాం. ఆ కమిటీ కాదు ఇంకా ఏదైనా బయట నుంచి కమిటీ కూడా వేస్తే బాగుంటుందంటే బాలసుబ్రహ్మణ్యం గారు కమిటీ వేసాం. ఆ తర్వాత మేము తీసుకున్న స్టెప్స్ అన్ని చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి సార్ ఒకసారి కలుస్తామని చెప్పి విజయవాడ వచ్చారు. వాళ్ళని నేను ఉన్న హోటల్కి వచ్చి కలిశారు. తర్వాత ఆ రోజు మాకు క్యాబినెట్ మీటింగ్ అవుతా ఉంటే ముఖ్యమంత్రి గారు బిజీగా క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ పేరెంట్స్ని సీఎం గారిని కల్పిస్తే సీఎం గారితో ఒకటో మాట చెప్పారు, సార్ మాకు ఏమీ అవసరం లేదు, మాకు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఇంకొక ఆడపిల్లలకు జరగకుండా మీరు చర్యలు తీసుకోండి కోరారు, తప్పకుండా అమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఆడియో ఫంక్షన్కి వచ్చారని చెప్పి ఒక పర్సనల్గా కామెంట్ చేశారు అధ్యక్ష. నేను ఆడియో ఫంక్షన్ వచ్చింది వాస్తవమే, ఎందుకంటే అది నాకు కావాల్సిన బాగా క్లోజ్ ఫ్రెండ్, అది ఒక సోషల్ కాజ్ విలేజ్ అడాప్షన్ తీసిన మంచి మూవీ అని చెప్పారు మా ఫ్రెండ్. దానికి మూవీ నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళ నాయకులు వచ్చారు. అయితే నేను జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళదు అధ్యక్ష. ఈరోజు పిల్లలు ఏదైతే చూసి చెడిపోతున్నారో ఆ జబర్దస్త్ ప్రోగ్రాంకి వెళ్ళాం. తర్వాత అంతేకాకుండా అధ్యక్ష మొన్న నేను ప్రెస్లో చూశాను, అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడదు కదామా, ఈయన ఎప్పుడూ విమానాల్లో తిరుగుతాడని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేము రోజా గారి లాగా నగిరి నుంచి హైదరాబాద్కి పాదయాత్ర మేము చేయలేదు, ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో తిరుగుతాం, ఫ్లైట్లో తిరిగింది కూడా తప్పని మాట్లాడితే దానికి నిజంగా ఏం మీకు సమాధానం చెప్పలేము. మేము జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొనలేదు, మేమేం మీలాగా పాదయాత్ర చేయలేము. తప్పకుండా ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్లు చెప్పండి, ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము తీసుకుంటాం. అది